ఇది వచ్చేసి పట్టు శారీ అండి. పట్టు శారీకి ఇలా ప్లెయిన్‌గా ఉందని, బోడీగా ఉందని వీళ్ళొచ్చేసి స్టోన్ లేస్ అనేది ఇది తెచ్చారు. శారీ మొత్తం అటాచ్ చేయమని. నేనొచ్చేసి ఇలా అటాచ్ చేస్తున్నాను. దీనికొచ్చేసి ఇలా నెట్ అనేది ఇచ్చాడు. కింద నెట్ మనం కుట్టుకోవడానికి. ఇది మొత్తం నేను కటింగ్ చేసేసాను. ఇదంతా మనకి గలీజ్‌గా కనిపిస్తుందని. ఇప్పుడైతే ఇలా స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి. మనకి స్టోన్‌కి మధ్యలో ఈ స్టోన్‌కి మధ్యలో సందుంది గదా! ఈ మధ్య సందులో నుంచి నేను స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను. ఇలా వేయడం వల్ల మనకి ఇదిగోండి. మనకి లేస్ గూడా ఇలా పైకి లేకుండా స్టిఫ్‌నెస్‌గా చాలా బాగుంది. హైలైట్‌గా ఉంది గదా! శారీకి ఇది మనం లేస్ వేసినందుకు. ఈ స్టోన్ లేస్ నిదానంగా కుట్టుకుంటూ రావాలి. ఎందుకంటే స్టోన్స్ ఉన్నాయి కాబట్టి మనకి సూదిరిగే ఛాన్సెస్ ఉంటుంది. దీనికి టాజిల్స్ గూడా వేపిచ్చాము. ఇదిగోండి. టాజిల్స్ అనేవి ఒకటి గోల్డ్, ఒకటి లైట్ గోల్డ్. ఇది మెంతి కలర్ ఒకటి, లైట్ గోల్డ్ ఒకటి. 2 అనేది వేపిచ్చాను. దీనిపైన ఇలా లేస్ వేయడం వల్ల ఎంత హైలైట్‌గా ఉంటుందండి. శారీ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మడత వేసి చూపిస్తాను. శారీ మొత్తం వేసిన తర్వాత మళ్ళీ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. బాగుంది కదా! మీకెలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ శారీ కూడా స్టోన్ లేస్ అనేది అటాచ్ చేశాను చూడండి. శారీ మొత్తం అంతా ఈ శారీ మొత్తం స్టోన్ వర్క్ ఉంది. ఈ స్టోన్ వర్క్‌ని కూడా వాళ్ళు పళ్ళుకి అనేది అటాచ్ చేయమన్నారు. శారీ మొత్తం అటాచ్ చేశాను. ఇదిగోండి శారీ మొత్తం ఇలా ఉంది. స్టోన్ లేస్ అటాచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇలా కొంగుకి మాత్రం టాసిల్స్ అనేవి వేపించాలి. ఇవి వద్దు సింపుల్‌గా ఉన్నాయి. ఇవి మంచిగా వేపియండి అన్నారు. ఇవి కట్ చేసేసి టాసిల్స్ అనేవి వేపించాలి. ఈ డ్రెస్ అనేది మీకు ఎలా అనిపించింది?